ఒక్క ట్వీట్, ఒకే ఒక్క ట్వీట్, అది కూడా 2 రైళ్లు మాత్రమే. మెగా బ్రదర్స్ కొనిదెల నాగబాబు వదిలిన ఈ ట్వీట్ వాస్తవం ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీస్తుంది. మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో ఉంటూ మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అంటూ నాగబాబు చేసిన ట్వీట్ ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. ఎవరిని ఉద్దేశించి అన్నారనే దానిపై క్లారిటీ లేదు. కానీ అల్లు అర్జున్ను ఉద్దేశించి నాగబాబు ఈ ట్వీట్ చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. మరోవైపు వర్మను ఉద్దేశించి చేశారంటూ మరికొంతమంది కామెంట్లు పెడుతున్నారు. రాజకీయ సినీ రంగంలో హీట్ పుట్టిస్తున్న నాగబాబు ట్వీట్. ఎవరిని ఉద్దేశించి నాగబాబు ట్వీట్ చేశారు? ఎన్నికలు జరిగిన మరుసటి రోజే ఎందుకు చేశారు? వర్మ ఆపోజిట్ అయి మోసం చేశారా? పవన్ గెలుపు కోసం ఒక ట్వీట్ చేసిన అల్లు అర్జున్. నంద్యాల ఎమ్మెల్యే శిల్పారవి కోసం నంద్యాలకు వెళ్లిన అల్లు అర్జున్. అల్లు అర్జున్ ఉద్దేశించి నాగబాబు ట్వీట్ చేశారా? జనసేన కీలక నేత మెగా బ్రదర్ కొనిదెల నాగబాబు సోషల్ మీడియాలో ఎప్పుడూ ఏదో ఒక హడావుడి చేస్తూనే ఉంటారు. అలాంటిది ఎన్నికల పోలింగ్ తర్వాత చేసిన ఒక ట్వీట్ ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఇటు సినీ పరిశ్రమలో హాట్ టాపిక్ అవుతుంది. ఇంతకీ ఆ ట్వీట్ ఏంటంటే, మాతో ఉంటూ ప్రత్యర్థులకు పనిచేసేవాడు మావాడైనా పరాయివాడే, మాతో నిలబడేవాడు పరాయివాడైనా మావాడే అని నాగబాబు ట్వీట్ చేశారు. అసలు ఈ ట్వీట్ అర్థం ఏంటి? ఎవరిని ఉద్దేశించి చేశారు? ఎన్నికలు జరిగిన మరుసటి రోజే ఎందుకు అనేది ఇంకా తెలియాల్సి ఉంది. పిఠాపురం నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పోటీ చేసిన విషయం అందరికీ తెలిసిందే. టీడీపీ సీనియర్ నేత సత్యనారాయణ వర్మకు దక్కాల్సిన టికెట్ కూటమిలో భాగంగా సేనానికి దక్కింది. కుదరదు, వర్మకు ఇవ్వాల్సిందేనని ఎంత పట్టుబట్టారు. ఆ తర్వాత ఏం జరిగిందో ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. ఆఖరికి పవన్ వర్మ ఒకటై ఎన్నికలు ఎదుర్కొన్నారు. ఇక ఇవన్నీ అటుంచితే ఇక నాగబాబు ట్వీట్ మ్యాటర్ హాట్ టాపిక్ గా మారింది. ఇదే వర్మ ఆపోజిట్ అయ్యి మోసం చేశారా? ఆఖరి నిమిషంలో పిఠాపురంలో ఏమైనా జరిగిందా అనేది ఎవరికి అర్థం కావడం లేదు. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ విషయానికి వస్తే, పవన్ గెలుపు కోసం ఒక ట్వీట్ చేసి మిత్రుడు నంద్యాల ఎమ్మెల్యే శిల్పారవి కోసం నంద్యాలకు వెళ్ళొచ్చాడు. అబ్బో, ఆ జనం, ఆ ఏలలు, కేరింతలు, హడావిడి మామూలుగా లేదు. ఇసుకేస్తే రాలనంత జనం వచ్చారు. దీంతో ఏపీలో పుష్ప పేరు మార్మోగింది. మరోవైపు నంద్యాలలో అప్పటికే ఉన్న టీడీపీ అధినేత చంద్రబాబు ఒకవైపు, మరోవైపు అల్లు అర్జున్ రాకతో నంద్యాల ఒక్కసారిగా హీటెక్కింది. అంతేకాదు, ఆఖరికి బాబు నోట ఐకాన్ స్టార్ మాట కూడా వచ్చింది. విమర్శలు కూడా బాబు గట్టిగానే గుప్పించారు. మరోవైపు పోలీస్ కేసు కూడా నమోదైంది. అయితే సేనానిని కాదని అటు ఫ్రెండ్ కోసం పోయాడని ఇలా నాగబాబు ట్వీట్ చేశారా అనేది కూడా చర్చ నడుస్తుంది. మరోవైపు నాగబాబు చేసిన ట్వీట్ మీద నంద్యాల సిట్టింగ్ ఎమ్మెల్యే శిల్పారవి స్పందించారు. నాగబాబు ఎవరిని ఉద్దేశించి అన్నారో నాకు తెలియదు, కానీ టీడీపీ వాళ్లను అన్నారో లేదో ఇంకెవరినైనా అన్నారో స్పష్టంగా అర్థం కావడం లేదన్నారు. ఒకవేళ నిజంగానే బన్నీనే అనుంటే అది ఆయన సంస్కారం విజ్ఞతకే వదిలేస్తున్నానని ఆయన స్వీటుగా బదులిచ్చారు. స్నేహితులన్న తర్వాత అన్ని పార్టీలోనూ ఉంటారు. రాజకీయాలకు అతీతంగా బన్నీ మా ఇంటికి వచ్చి గొప్ప మనసును చాటుకున్నారు. ఓటు వేసే సమయంలో కూడా పవన్ కళ్యాణ్కు మద్దతు ఉంటుందని బన్నీ చెప్పారు. మరి బన్నీని ఉద్దేశించి ట్వీట్ చేస్తుంటే నాగబాబు మనసు, సంస్కారం ఏంటో తెలుస్తుంది. నిజంగానే అల్లు అర్జున్ గురించి మాట్లాడుంటే అది ఆయన సంస్కారానికే వదిలేస్తున్నానంటూనే తాను ఏమన్నా పెద్దగా ఫరక్ పడదు, ఆయన ఏం మాట్లాడినా నాకేం ఇబ్బంది లేదు, అస్సలు నేను పెద్దగా పట్టించుకోనన్నారు నంద్యాల ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి.